నేను డైరెక్ట్‌గా కొన్ని ఫుడ్ ఐటెమ్స్ గురించి చెప్తాను. దానివల్ల ఏమైనా మన హెల్త్‌కి ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? లేదంటే మంచవుతుందా? ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? చెప్తారా? యెస్. తప్పకుండా. ఫస్ట్ అయితే మనం మిల్క్ ప్రొడక్ట్స్ మేడం. ఇప్పుడు మనం డైలీ లైఫ్‌లో మనం సిటీలో కావచ్చు, ఈవెన్ పల్లెటూరులో గూడా మార్నింగ్ లెగిస్తే చాలు మిల్క్ ప్యాకెట్‌తోనే డే స్టార్ట్ అవుతుంది. ఎవరింట్లో అయినా సరే. మిల్క్ ప్యాకెట్స్ వల్ల మన డైలీ హెల్త్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? మిల్క్ ప్యాకెట్స్ అనేది డెఫినెట్‌గా మిల్క్ అనేది యాక్చువల్లీ ఒక కాంట్రోవర్సీ సబ్జెక్ట్ అయిపోయింది చాలా మటికి. ఎందుకంటే మెయిన్ థింగ్ కొంతమందొచ్చేసి చెప్పేస్తారు. నేను లాక్టోస్ ఇంటాలరెన్స్ అందుకని నేను పాలు మానేశాను. లేదా నాకు ఏదో అలర్జీ ఉంది అందుకని పాలు మానేశాను. సో డెఫినెట్‌గా అదైతే సైంటిఫిక్‌గా అయితే ఉంది. లాట్ ఆఫ్ పీపుల్ అది టెస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు, ఆపేయచ్చు అట్లాంటిది డిసైడ్ చేసుకోవాలి. కమింగ్ టు ద క్వాలిటీ ఏంటంటే ఈ ప్యాకెట్ మిల్క్‌లో చూస్తాం కదా! అడల్టరేషన్ బాగా ఎక్కువగా కనిపిస్తుంది ఈ మధ్యన. సో, ఆ షెల్ఫ్ లైఫ్ అంటే అది ఎన్ని రోజులు పాడైపోకుండా ఉండడానికి అనేది ఇప్పుడు మనం డెఫినెట్‌లీ ఇంట్లో అమ్మ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా! పచ్చళ్ళు పెడతారు. అది పాడవకుండా నిలువ ఉండడానికి ఏం చేస్తారు? ఉప్పు, కారం అవన్నీ ఎక్కువ వేసేసి అలా ఉంటది. సో, డెఫినెట్‌గా 3 మంత్స్, 6 మంత్స్. అలాగే ఈ పాలు కూడా పాడవకుండా ఎక్కువ రోజులు అలాగే విరిగిపోకుండా ఉండడానికి చాలా అడల్టరెంట్స్ బాగా యాడ్ చేస్తున్నారు. సో, అందుకని మీరు కొంచెం తీసుకునే సోర్స్ ఏదైతే ఉందో బ్రాండ్ నేమ్ వాల్యూతో వెళ్ళకుండా ఫస్ట్ క్వాలిటీ చూసి యూజ్ చేసి ఓకే ఇది బానే ఉంది. సో, అట్లా టెస్ట్ చేసిండేది సర్టిఫైడ్ ఉండేది అలాంటి పాలు మాత్రమే తీసుకోండి. అలా అని ఫ్రెష్‌గా ఎవరైనా ఇంటికి తీసుకొస్తున్నారు ఇప్పుడు డైరెక్ట్‌గా సైకిల్ మీద అందరూ వస్తుంటారు కదా! అట్లా తీసుకున్న వాళ్ళలో కూడా అడల్టరేషన్ అక్కడ కూడా మనకి ఛాన్స్ ఉంది. అలాగని మనకి ప్యాకెట్‌లో కాకుండా బకెట్‌లో తీసుకొస్తున్నాడు, బిందెలో తీసుకొస్తున్నాడు ఫ్రెష్‌గా ఉంటున్నాయి అనటానికి కూడా లేదు. దాంట్లో కూడా అడల్టరెంట్స్ ఉంటాయి. సో, మీరు బాగా చూసుకొని ట్రై చేసి పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఫాలో అయ్యి లేదా ఫ్రెండ్స్ ఎవరన్నా చెప్తారో లేదా సర్టిఫికేషన్స్ ఏవన్నా చూసుకొని దాన్ని బట్టి యూజ్ చేస్తేనే అది బెటర్. యెస్. డెఫినెట్‌గా పేరెంట్స్‌కేంటంటే ఏం తిన్నా తినకపోయినా ఒక గ్లాసుడు పాలు తాగేస్తే మదర్స్ ఎస్పెషల్లీ డెఫినెట్‌లీ వెరీ హ్యాపీ. కానీ ఇట్స్ నాట్ యాక్చువల్లీ అంత ఇంపార్టెంట్ కాదు. సో, అదొక్కటే సరిపోతుంది అని మాత్రం డెఫినెట్‌గా నేను అనను. బట్ క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ సర్టిఫికేషన్స్ చూడండి. అది తీసుకున్నప్పుడు మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది చూసి దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి 90% ఈ డౌట్ ఖచ్చితంగా ఉంటుంది. ఏంటంటే నాకు తెలిసి మీకు కూడా అర్థమైపోయి ఉండొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకు అసలు రైస్ తినొచ్చా? తినొద్దా? అలాగే షుగర్ ప్లేస్‌లో బెల్లం యాడ్ చేసుకుంటే మంచిదని వాళ్ళకి వాళ్ళే ఫిక్స్ అయిపోతూ ఉంటారు. అది నిజమా? ఒక క్లారిఫికేషన్ ఇస్తారా మరి మా వాళ్ళకి? యాహ్! తప్పకుండా. షుగర్ మీద చాలా మంది కేసెస్ ఎస్పెషల్లీ షుగర్ అనేది ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి అందరికి మీకు తెలిసే ఉంటుంది. ఇండియా ఈజ్ స్టాండింగ్ అట్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయాబెటిక్ కేసెస్. మనం ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల ముందు చూస్తే మనం ఎక్కడో 8థ్‌లోనో, 10థ్‌లోనో ఉన్నాం. కానీ ఇప్పుడు చూస్తే టాప్ పొజిషన్‌లో ఉన్నాం. అది మంచిది కాదు మనకి కదా! అన్నిట్లో మంచి టాప్ పొజిషన్‌లో ఉండాలి కానీ డెఫినెట్‌లీ నాట్ ఇన్ ఎ డిసీజ్డ్ కండిషన్. సో, దట్ ఈస్ సంథింగ్ మనం చేంజ్ అవ్వాలి. కమింగ్ టు ద క్వెషన్ ఏంటంటే షుగర్ అనేది అందరూ అడుగుతుంటారు. మేడం షుగర్ ఉంది. నేను షుగర్ మానేశాను. బెల్లం తీసుకుంటున్నాను. తేనె తీసుకుంటున్నాను అని వస్తారు. ఐయామ్ లైక్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సంథింగ్ షుగర్ కానీ, బెల్లం కానీ యాక్చువల్‌గా చెప్పాలి అంటే వచ్చిండేది షుగర్ కేన్ జ్యూస్‌లోంచి కదా! కాకపోతే ఆ బెల్లం అనేది ఏంటంటే దాంట్లో కొంచెం మినరల్స్ ఉంటాయి. సో, అందుకని కొంచెం బెటర్ వర్షన్. అంతేగాని షుగర్‌కి, దీనికి పెద్ద తేడా ఏమీ లేదు. షుగర్ కానీ, బెల్లం కానీ ఉండేది క్యాలరీస్ వచ్చేసి సేమ్. కాకపోతే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లైసెమిక్ ఇండెక్స్. గ్లైసెమిక్ ఇండెక్స్ ఒక్కొక్క ఫుడ్‌కి ఒక్కొక్క రకంగా నంబర్స్ ఉంటాయన్నమాట. అది మీకు ఆన్‌లైన్‌లో వచ్చి సెర్చ్ చేస్తేనూ వస్తుంది. ఏదైనా న్యూట్రిషనిస్ట్ మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కూడా చెప్తారు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఏంటంటే రేట్ ఎట్ విచ్ ఆ బాడీలోకి మీకు ఆ బాడీ ఏదైతే పదార్థం తింటాం కదా దాంట్లో షుగర్ ఎలా రిలీజ్ అవుతుంది బాడీలోకి. షుగర్ అంటే మన టేబుల్ షుగర్ చెప్పట్లేదు, గ్లూకోజ్ అనమాట. ఏదైనా ఫుడ్డే కానీ పాలే కానివ్వండి, రైసే కానివ్వండి, చపాతీ, బ్రెడ్, ఫ్రూట్ ఏదైనా సరే అది ఫైనల్‌గా అల్టిమేట్‌గా బ్రేక్ డౌన్ అయ్యేది గ్లూకోజ్‌కి. ఎంత ఫాస్ట్‌గా మీకు బాడీలోకి ఆ గ్లూకోజ్ వస్తుంది అనే దాన్ని బట్టి మీ బాడీలో షుగర్ లెవెల్స్ రైజ్ అవుతాయి లేదా కంట్రోల్ అవుతాయి. సో, అలా సడెన్‌గా రిలీజ్ అవ్వకూడదు. ఫాస్ట్‌గా వచ్చింది అంటే మీ బాడీ వచ్చేసరికి మనం కొన్ని ఫుడ్స్ మీరు తింటే నోటీస్ చేసే ఉంటారు కదా! తినంగానే ఎస్పెషల్లీ స్వీట్స్ ఎక్కువ స్వీట్‌గా తినేసరికి బాగా నీరసం వచ్చేసి ఒకలాగా నిద్ర వచ్చేస్తుంది. మత్తులాగా అనేసి పడుకుండిపోతాం.
ఎందుకంటే అది బాడీలో షుగర్ సడన్గా డంప్ అయ్యి అది హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. అది ఫ్రూట్స్లో కూడా అలాగే ఉంటుంది, లేదా ఎక్కువ రైస్ తిన్నప్పుడు కూడా అలాగే అవుతుంది కదా. అది అలాగే కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, కొన్ని ఫుడ్స్ ఉంటాయి, రైస్ కూడా, అందులో బ్రౌన్ రైస్ ఎస్పెషల్లీ లో గ్లైసిమిక్ ఇండెక్స్, అంటే అది కొంచెం నెమ్మదిగా డైజెస్ట్ అవుతుంది, బాడీలోకి షుగర్ కూడా నెమ్మదిగా రిలీజ్. సో మీ కాన్సన్ట్రేషన్ వీటి మీద ఉండాలి. లో గ్లైసిమిక్ ఇండెక్స్, ఇట్స్ నాట్ అబౌట్ షుగర్ ఉందా, బెల్లం ఉందా, తేనెనా, అది కాదు. సో మెయిన్ థింగ్ ఈస్ ద గ్లైసిమిక్ ఇండెక్స్. ఓకే.